ఆగస్టు 12 అమావాస్య రాబోతుంది. అమావాస్య రోజు ఎలాంటి పూజలు చేయాలి? ఎలాంటి పనులు చేయొచ్చు? ఎలాంటి పనులు చేయకూడదు? తెలియజేస్తారా? సంతోషం. అమావాస్య అంటే మహాల సంకల్పం. అష్టాది శక్తికోటాల రోజుల్లో ఒక పవర్ రోజు అమావాస్య పౌర్ణమి. చాలా చాలా పవర్ అది. ఆ ఒక్క రోజున భగవంతుని దర్శించొద్దు అనుకుంటే ఖచ్చితంగా భగవంతుని దర్శించాలి. ఆ రోజు దర్శించడం పవర్ఫుల్ చాలా. అయితే అమావాస్య రోజున ఇల్లుని శుభ్రం చేసుకోవాలి. గోమూత్రం తెచ్చుకోవాలి. గోమూత్రంలో పసుపు వేసేసి యాప మండలతో ఆ గోమూత్రాన్ని ఇంట్లో శుద్ధిపరచుకోవాలి. ఎప్పుడైతే మనం చల్లుకుంటామో ఇంట్లో నెగిటివ్గా శనదోషాలున్నా, మన కాలమట వచ్చేసిన సమస్యలున్నా, గ్రహ దోషాలున్నా, జనదృష్టి ఉన్నా అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం ఈ సిటీల్లో కాలు కొడుకునే తక్కువ, అక్కడ కలిసి డైరెక్ట్కి వెళ్ళిపోతుంది ఇంట్లోకి వెళ్ళిపోతారు. అవును గురుగారు. మనం కాలు కడుక్కోలేం. ఎందుకంటే రోడ్డు మీద ఒక తీరుగా ఉండవు కదా తల్లి, నమ్మకాలని ఎన్నెన్నో వేస్తుంటారు. అవును గురుగారు. వాళ్ళు వేస్తున్నప్పుడు మనం చూడంగా దాటి వస్తుంటాం. ఆ యొక్క కర్మ ఆ కాలముట పడి గృహంలో అడుగు పెట్టేప్పుడు అది ఇంట్లో కూర్చోస్తాయి. దానివల్ల సమస్యలు ఏర్పడుతుంటాయి అన్నమాట. అప్పుడు ఈ అమావాస్య చేయొచ్చు, పౌర్ణానికి చేయొచ్చు. పౌర్ణం అమావాస్య ఇల్లు శుభ్రం చేసుకొని, దేవుడి పుట్టలు శుభ్రం చేసుకొని, దేవుళ్ళకి అలంకరం ఇచ్చేసి, ఇంట్లో గోమూత్రంతో యాప మండలతో చేతులు చల్లకూడదు. యాప మండలతో ఆ గోమూత్రం ఎప్పుడైతే ఇంట్లో చదువుతావో ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి శని ప్రభావాలున్నా తొలగిపోతాయి. వాళ్ళ కుటుంబ శాంతి సమాధానం ఉంటుంది. ఆ ఇంట్లో దీపారాధన ఎగిలిస్తాం వల్ల కటాక్షం కలుగుతుంది, భగవంతు కటాక్షం కలుగుతుంది. అలాగా ఇంట్లో పూజ కార్యం చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, అమావాస్య రోజు లాంగ్ ప్రయాణాలు చేయకూడదు. దూర ప్రయాణం చేయకూడదు. ఆ అమావాస్య రోజు దూర ప్రయాణం చేస్తాం వల్ల కొన్ని ఎఫెక్ట్లు తగులుతుంటాయి. కాబట్టి ప్రయాణాలు తగ్గించుకుంటే అమావాస్య రోజు చాలా మంచిది. కానీ అమావాస్య రోజు ప్రయాణాలు పెట్టుకుంటాం వల్ల కొంత పేరు బలాల మీద, కొన్ని దోష ప్రభావాల ముందు ఉన్నవాళ్ళు, లేదా కొంత తెలియదు కదా, ఎట్లుంటుందో తెలియదు కదా. అమావాస్య రోజు కొన్ని మంత్రాలు చేపిస్తుంటారు మన గిట్టిన వాళ్ళు, మన పడిన వాళ్ళు, మన వంటి గిట్టిన వాళ్ళు. వీడు అంతమైపోవాలను, వీడు అడ్డం పడిపోవాలను, వీడు బతుకుదేరా అంతమైపోవాలను ఆయన ఒక దుష్ట ఆలోచనతో, దుష్టశక్తులు అంటారు దాన్ని, దుష్టశక్తులు. అలాగ మంత్రప్రయోగాలు చేయించినప్పుడు ఆవరిస్తుంటాయి. అవి అమావాస్యకి, ఆదివారాలకి ఎక్కువ ప్రభావాలు చేపిస్తుంటాయి అన్నమాట. అలాంటి టైంలో లాంగ్ ప్రయాణాలు అమావాస్య రోజు చేయకూడదు. అది తేలితంతా ఇంట్లో వండే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. అలాగే మీరు అన్నారు కదా, ఇలాంటి ప్రభావాలు అమావాస్య రోజు ఎవరైతే చెడు కోరి చేస్తూ ఉంటారో ఇలాంటి వాటికి మరి పరిహారాలు ఏమన్నా ఉన్నాయో గురుగారు? దాని ప్రభావాలని తెలుసుకొని మీకు తెలిసిన స్వాములు కానీ, లేదా మీకు తెలిసిన స్వామి అలాంటి స్వాముల దగ్గరికి కంటిన్యూ ఫోన్ చేసి కన్స్ట్రక్షన్ అయ్యి, స్వామి మా పరిస్థితి ఇట్లా ఉంది, కొంతకాలం నుంచి ఈ బాధలు అంటే మంత్రప్రయోగం తిరిగిన వాళ్ళకి కుటుంబంలో సమస్యలు పడుతూనే ఉంటాయి. ఏదో ఒక విధంగా ఏదో ఒక సమస్య కలుగుతూనే ఉంటుంది. ఎంత చేసినా ఫలితం ఉండదు. భార్య భర్త మధ్య సుఖశాంతులు ఉండవు, కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అవి అమ్మటి అర్థం చేసుకోవాలి. కాలం పరంగా పెట్టింది అయితే 1 రోజు, 2 రోజులు, 3 రోజులే కాలపరంగా వచ్చిన సమస్య 4వ రోజు పరిష్కారం అయిపోద్ది. అది దేవుడు పెట్టిన సమస్య అయినా సరే 4వ రోజు పరిష్కారం అయిపోద్ది. 4వ రోజు దాటినా, 5వ రోజు దాటినా, 10 రోజులు దాటినా, నెల రోజు దాటినా సమస్య తెరనప్పుడు అప్పుడు గమనించుకోవాలి. ఏదో జరుగుతుంది, నెగిటివ్గా ఏదో జరుగుతుంది. కష్టపడినా ఫలితం లేదు, దేవుని నమ్ముతున్నా ఫలితం రావట్లేదు, గుళ్ళోకి వెళ్ళినా ప్రశాంతి లేదు, ఇంట్లో మొక్కుతున్నా ప్రశాంతి లేదు, ఎంత కష్టపడినా ప్రశాంతి లేదు. అయితే ఏదో జరుగుతుందని అర్థం చేసుకొని మా అలాంటి స్వాములు సంప్రదిస్తే వాళ్ళు అంజనం వేస్తారు. అంజనం వేసి ఆ అంజనం వల్ల అసలు నీకు జరుగుతున్న సమస్య ఏమిటి, నీకు ఈ విధంగా జరుగుతున్న కారణం ఏమిటి, దేనివల్ల వచ్చింది అనేది
దాని పరిశోధన చేసి దాని పరిష్కార మార్గం చెప్తాడు. అవి చేసుకుంటాం వల్ల చాలా మోక్షం. కానీ ఈరోజు అయిన వాడు శత్రువులు అవుతుండ్రు. ఎవరు ఎట్టుండో మనకు తెలియట్లేదు కదా తల్లి. అవును కానీ కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. పోయే దారిలో వచ్చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.